ఎంతమంది వాక్యం చదువుతున్నారండి ప్రతిరోజు? ఎంతమంది వాక్యం చదువు? ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యం చెలవిస్తుంది కనుక మనం ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి చెలవిస్తుంది. వాక్యం చదువుతుంతో పాటు మోకరించి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది 2023 చూసిన వారు 2024 చూడలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అయితే దేవుడు గొప్ప ధన్యత మనకి ఇచ్చి ఉంటున్నాడు. 2024 చూసే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుతున్నాడు. అటువంటి దేవునికి మోకరించి మనం ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి కాలం అంతయు ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి మరొక వేకువ జామున మనం లేస్తున్నామంటే, ఈ భూమి మీద మనం ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని కృప తప్ప మరొకటి కాదు. మన ఆయుష్ కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, మన తిండి కాదు, మన యొక్క శరీర ఆరోగ్యం కాదు, కానీ మనం మరొక దినాన సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. హల్లెలూయా. అటువంటి దేవుడు మనలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి? పరిశుద్ధంగా మనం ఉండాలి. ఉంటున్నామా? పరిశుద్ధ మాటల్లో పరిశుద్ధత ఉంటుందా? చూపుల్లో పరిశుద్ధత ఉంటుందా? ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటుందా? ఆలోచనలో పరిశుద్ధత ఉంటుందా? నడవడికలో పరిశుద్ధత ఉంటుందా? ప్రతి దాంట్లో కూడా ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాను. క్రైస్తవంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దినము మనం పరిశుద్ధంగా కొనసాగాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ ప్రతి దినము క్యారీ చేయాలి. రక్షణ బాప్తిసం తీసుకున్న రోజున మాత్రమే కాదండి, ప్రతి దినము మనకిచ్చినటువంటి రక్షణ మనం ప్రతిరోజు దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. కాబట్టి ప్రతి దినము వాక్యాలు చదువుట ద్వారా, ప్రతి దినము ప్రార్థన చేయటం ద్వారా, ప్రతి దినము ఆయన మాటలు వినుట ద్వారా మనం సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వారం మాత్రమే వినేసి వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ వీకే బైబిల్ చేత పట్టుకుని వస్తున్నారు, నాకైతే తెలియదు. కానీ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము దీన్ని మనం చదవాలి, ప్రతి దినము దీన్ని ధ్యానించాలి. ధ్యానించడంతో పాటు మన బిడ్డలకు దాన్ని నేర్పించాలి. బాడు నడవలసిన త్రవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపోడు. మీ పిల్లలకు మీరు దాన్ని నేర్పించాలి, మీ భర్తకు మీరు దాన్ని నేర్పించాలి, మీ భార్యకి దాన్ని నేర్పించాలి, మీ బంధువులకి దాన్ని నేర్పించాలి. ప్రతి ఒక్కరికి మనం మాదిరిగా చూపించాలి. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రూపుడికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఏ మానవుడైతే పాపాన్ని జయించలేకపోతున్నాడో, ఏ మానవుడైతే ఈ శరీరాన్ని ధరించి పాపాన్ని జయించి ఈ లోకంలో నిలబడలేకపోతున్నాడు, ఆ శరీరాన్ని ధరించి మనకు మాదిరి చూపించాడు. మనిషి కూడా శరీరంతో ఉండి పాపాన్ని జయించగలడు అని నిరూపించి మనందరికీ కూడా మాదిరి ఉంచి ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ పాప శరీరం ధరించుకున్నటువంటి మనం కూడా మనం తింటున్న ఆహారం బట్టి, ఆలోచన బట్టి అనేక మార్లు పాపపు తలంపులు రావచ్చు, పాపపు ఆలోచనలు రావచ్చు, పాపపు కోరికలు రావచ్చు. కానీ ప్రతి దాన్ని కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రతిది కూడా వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటున్నప్పుడు, ఈ వాక్యం ఎలాగున్నదో తెలుసా? గుండె నొలను, అంటే ఒక తాపి మేస్త్రి గోడ కట్టినప్పుడు ఒక గుండె ఉంటుంది చూసారండి, అది దాని యొక్క సరి చేసుకుంటాడు. ఆ గుండె ఆ యొక్క గోడ సరిగ్గా వస్తుందా లేదని. ఆ విధంగానే జీవితం అనే గోడ మనం కట్టుకుంటున్నప్పుడు ప్రతి దినము యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని, ఈ వాక్యము ద్వారా ప్రతి దినము మన జీవితాలు సరి చేసుకుని ఇలాగన మనం ఉంటున్నామా లేదా అనేది దేవుడు మనకి హెచ్చరిక చేస్తుంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది ఆయన గురించి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఆయనలో పాపం ఉందేమని పట్టుకోవాలని చూశారు. కానీ ఏ మాట ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఎన్నడూ పాపం చేసిన వాడు కాడు. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము, ఆయన్ని ఆధారం చేసుకున్నటువంటి మనము ఈ లోకంలో ఎలాగా బ్రతకాలో తెలుసా? మనం కూడా పరిశుద్ధంగానే బ్రతకాలి, మనం కూడా పవిత్రంగానే బ్రతకాలని ఆయన కోరుతున్నాడు. ఏ శరీరం కూడా, ఏ మానవుడు కూడా తనంతట తానుగా పరిశుద్ధుడిగా బ్రతకలేడు. కానీ ఏ మానవుడు కూడా తనంతట తానుగా పరిశుద్ధతలోకి రాలేడు. కానీ ప్రతి దినము యేసుక్రీస్తుని మనము ధ్యానించినప్పుడు, వాక్యము ద్వారా ఆయన్ని ధ్యానించినప్పుడు, యేసుక్రీస్తుని మనలో
ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఉంటే మనలో వాక్యమానం ఉండాలి, లేకపోతే పాపమానం ఉండాలి. పాపం ఉంటే మనలో వాక్యం ఉండదు, వాక్యం ఉంటే మనలో పాపం ఉండదు. కనుక ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో, వాక్యము అనగా శరీరధారిగా, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తుందని యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కనుక ఆయనే, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అనగా ఏ వాక్యమైతే మనలో ఉంటుందో, ఏ వాక్యము ద్వారా ప్రతిదినము మనం కట్టబడతామో, అప్పుడు మాత్రమే లోకంలో ఉన్నటువంటి ప్రతిది కూడా మనం జయించగలుగుతాం. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి మనం రాగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధతలో మనం జీవిస్తామో, ఎప్పుడైతే అతి పరిశుద్ధతలోకి రాగలుగుతామో, అనేక మందిని కూడా మనము దేవుని వాక్యంలోనికి నడిపించగలుగుతాం. ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించాలంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎవరిని చూస్తారండి? మన ప్రవర్తన చూస్తారు. మన నోటి మాట సరిగ్గా లేదు అనుకోండి, మన ప్రవర్తన సరిగ్గా లేదు అనుకోండి, వాళ్ళ దేవుని సన్నిధికి మనం ఎంత వాక్యం చెప్పినా కానీ రాగలుగుతారండి? రాలేదు. ఎప్పుడైతే నేను వాక్యం చెప్తున్నటువంటి నేను యథార్థత కలిగి ఉంటాను, నా నోటి మాటల ద్వారా ఇతరులను మంచిగా మాట్లాడతాను, వారు దేవుని దగ్గరికి ఆకర్షితులై ఉంటారు. లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన నోరు మంచిగుంటే ఊరు మంచిదవుతుంది. ఎప్పుడైతే మనం మంచిగా మాట్లాడతాము, అందుకని వాక్యం ఏమని ఉంటుందంటే, ఎప్పుడు కూడా మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలంట. మన మాట ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉంటుందండి. ఇతరులతో, మన భర్తతో మనం మాట్లాడినప్పుడు కానీ, మన పిల్లలతో మనం మాట్లాడినప్పుడు కానీ, మన రక్త సంబంధులతో మాట్లాడినప్పుడు కానీ, మన స్నేహితులతో మాట్లాడినప్పుడు కానీ, మన ఇరుగు పొరుగు వారితో మనం మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మన కొలీగ్స్తో మనం మాట్లాడినప్పుడు కానీ, మన సంభాషణ ఎట్టి రీతిగా ఉంటుంది. మన వాక్యం ఇతరులకి చెప్పవలసిన అవసరత లేదండి. మొట్టమొదటిగా మన ప్రవర్తన వారు చూస్తారు. మనం ఎప్పుడైతే ప్రవర్తన కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ఒక చిన్న యేసుక్రీస్తులా మనం ఈ లోకంలో ప్రవర్తించి బ్రతుకుతామో, అప్పుడు మన దగ్గరికి వాళ్ళు ఆకర్షితులై వస్తారు. అందుకనే యేసుక్రీస్తు వారు కొండ యొక్క ప్రసంగం చేసినప్పుడు ఏమంటున్నాడే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మీరు ఎరుగరా. ఉప్పు నిసారమైతే అది దేనివల్ల సారం చేయబడును? అది బయట వేయబడి మనుషుల చేత త్రొక్కబడిటనే కానీ మరి దేనికి పనికిరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉప్పు వలె మనం సారం కలిగి ప్రవర్తించే వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. కనబడుతున్నామా అటువంటి మాటలు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కత్తిపోటి మాటలు పలుకువారు కలరని. కొంతమంది వస్తువులతో చంపక్కర్లేదండి, మాటలతో చంపేసేవారు చాలామంది ఉంటారు. ఒక మనిషి మాట్లాడింది అనుకోండి, అది గుండెల లోతుల్లోనికి నాటుకుంటుంది. భయంకరంగా మాట్లాడతారు కొంతమంది. ఆ మాటలు మర్చిపోయకుండా దాన్ని గుర్తుపెట్టుకుని అదే మాట ద్వారా చితికిపోయిన వారు అనేక మంది ఉంటున్నారు లోకంలో. కాబట్టి క్రైస్తవులుగా మనం, అంటే లోకంలో నుండి వేరుపడి క్రైస్తవ జనాంగంలోనికి, యేసుక్రీస్తు యొక్క రక్తంలోనికి, బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చినటువంటి మనము ఎటువంటి మాటలు మాట్లాడుతుంటున్నాం? దోషం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నామా? పాపం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నామా? లేకపోతే ఎటువంటి మాటలు మాట్లాడుతుంటున్నాం? ఆయన పవిత్రుడు, రెండోది నిర్దోషి. నిర్దోషమైనటువంటి మాటలు మనలో వస్తున్నాయా? లేదా పాపంతో కూడినటువంటి మాటలు మనలో వస్తున్నాయా? కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము, ప్రతిదినము యేసుక్రీస్తు మా తండ్రి అని చెప్పుకున్నటువంటి మనము ఏ విధంగా ఈ లోకంలో బ్రతుకుతుంటున్నాం? అటు రీతిగా మనం బ్రతుకుతుంటున్నామా? లేదా మన ఇష్టానుసారంగా ఏదో నామకే వాస్తలా వచ్చి వెళ్ళిపోతున్న క్రైస్తవులే మనం బ్రతుకుతుంటున్నాము? నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరము వినను. గొర్రెలు కంటాయండి, కాపరులు గొర్రెలు కంటాడా? గొర్రెలు కనాలి, కాపరి గొర్రెలను మందను కాస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నటువంటి వారందరిని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత గొర్రెలుగా సాదృశ్యంగా కనబడుతున్నటువంటి మనందరిదే. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరి మీద దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. ఏమన్నాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆనాడు శిష్యులకు మాత్రమే చెప్పలేదని ఈ మాట. క్రైస్తవుడిగా పిలబడుతున్నాను మనందరం కూడా, ప్రతి ఒక్కరు లోకంలో ఉన్నటువంటి, అనగా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ కూడా, యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది, అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్టుగా లాక్కి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో లోకం పోకడ ఎలాగుందో తెలుసండి. మనిషి మధ్య సఖ్యత లేదు, ప్రేమలు లేవు, చల్లారిపోయి. ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఈ లోకంలో చూస్తే డబ్బుకి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఇవ్వట్లేదు, వస్తువులకి ఇచ్చినటువంటి విలువ మనుషులకి ఇవ్వట్లేదు.
ఎంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. కాబట్టి దేవుడి వాక్యం ఏమంటుందో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత దేవుడు మనందరి మీద పెట్టాడు. కాబట్టి వచ్చి వెళ్ళిపోతున్నాం అని మనందరం కూడా అనేక మందికి వాక్యం చెప్పి అనేక మందిని ఈ యొక్క సన్నిధానానికి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కేవలము వచ్చి వెళ్ళిపోతున్న వారి వల్ల ఉంటే ప్రయోజనము ఏమీ లేదు. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళిన తర్వాత దినదినము అతను ఏమవ్వాలి? డెవలప్ అవ్వాలి. మొదటి టెస్ట్ రాస్తాడు, తర్వాత సెకండ్ టెస్ట్ రాస్తాడు, తర్వాత ఆఫర్లు రాస్తారు, క్వార్టర్లు రాస్తాడు. ఇలాగా సంవత్సరం వెంబడి వాళ్ళకి ఏం జరుగుతాయంటే టెస్టులు జరుగుతాయి. ప్రతి విద్యార్థికి చదువుకుంటున్నాం కదండి, స్కూల్లో మనకి టెస్టులు జరుగుతాయి. మొదటి టెస్ట్, సెకండ్ టెస్ట్, తర్వాత థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్, తర్వాత ఫైనల్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్. ప్రతి టెస్ట్లో కూడా విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పొందుకుంటూ, అంటే మొదటి టెస్ట్లో ఒకవేళ తక్కువ వస్తే రెండో టెస్ట్లకి దాన్ని ఇంకా సిద్ధపడాలి, మూడో టెస్ట్కి, ఇంకా ఫైనల్కి వచ్చినప్పటికీ ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ మనం పాస్ అయ్యేటట్టుగా ఉండాలి. అలాగే ప్రతి వారము మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే వాక్యము నేర్చుకోవడానికి, వాక్యము ద్వారా హెచ్చరించబడడానికి, వాక్యాన్ని మనలో నింపుకుని వాక్య ప్రకారం లోకంలో బ్రతికి అనేక మందిని దేవుని సన్నిధానికి నడిపించడానికి మనం దేవుని సన్నిధానికి రావాలి. చాలామంది కూడా అప్పుల బాధల కొరకు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, లేకపోతే అనేక సమస్యల ద్వారా ఈ యొక్క సన్నిధానికి వస్తారు. అలా రావడం తప్పని నేను అనట్లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని వాక్యం మనలో ఉంచుకోవడానికి, మన పరిశుద్ధంగా బ్రతికి అనేక మందిని పరిశుద్ధతకు నడిపించినప్పుడు దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన మనకి దయచేస్తాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మాట మీ నోటికి రాకముందే మీరేమడుగుతాడో నాకు తెలుసు అంటున్నాడు. మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినా కానీ నువ్వు వాటిని పోషిస్తున్నాడు దేవుడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాగా వస్త్రముల గురించి, అన్నము గురించి మీరెందుకు చింతపడుతున్నారు? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, వారు స్కూల్కి వెళ్తున్నారు. వారు స్కూల్కి వెళ్ళి చేయవలసిన బాధ్యత ఏంటండి? కేవలం చదువుకుంటే చాలు. పుస్తకాల గురించి ఆలోచించవలసిన అవసరం వాళ్ళకి లేదు, వస్త్రాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, స్కూల్ ఫీజు గురించి ఆలోచించవలసిన అవసరం వాళ్ళకి లేదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించవలసిన అవసరం వాళ్ళకి లేదు. దాని గురించి ఆలోచించేవారు ఎవరండి? తల్లిదండ్రులు వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకుంటారు. కేవలం విద్యార్థులు, కేవలం స్కూల్కి వెళ్తున్న వారు చేయవలసిన పని ఏంటో తెలుసా? వారు చక్కగా చదువుకోవాలి. వారు చక్కగా చదువుకుంటున్నప్పుడు, వారు ఉత్తీర్ణులు అవుతున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా వారు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా మర్చిపోతారు. లోకంలో పుట్టినప్పుడు మాత్రమే సంతోషం కాదండి, అనేక మంది మన బిడ్డల గురించి చెప్పినప్పుడు, అమ్మ మీ కుమారుడు చాలా బాగా చదువుతున్నాడండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి అని నలుగురు మన గురించి చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందం అండి. తల్లిదండ్రులు పడుతున్న ప్రతి కష్టాన్ని కూడా ఆ యొక్క మాటతో వారు మర్చిపోలేకుంటారు. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని చిత్తంలోకి మనం వచ్చినప్పుడు మనకేం కావాలో అడగవలసిన అవసరం లేదండి. దేవుడు ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్న పశు పక్షాదులను ఆయన పోషిస్తుంటున్నాడు, సమస్తమైన ప్రతి దానిని కూడా ఆయన పోషిస్తుంటున్నాడు. అటువంటి దేవుడు మనం పోషించలేడా? మనల్ని పోషించడానికి ఆయనకి ఈ జగత్తు పునాది వేయకబడక మునిపే ఆయన సృష్టికి అంతటి కూడా ఆయన ఆజ్ఞించుంటున్నాడు. భూమితో ఆయన చెప్పి ఉంటున్నాడు, వర్షం ఆకాశంతో ఆయన చెప్తుంటున్నాడు, మేఘాలతో ఆయన చెప్తుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నా బిడ్డలకు ఆహారం కావాలి, భూమి నువ్వు పండాలి. ఆయన భూమికి ఆజ్ఞించుంటున్నాడు, భూమి నువ్వు పండాలి, నా బిడ్డలకు నువ్వు ఆహారం ఇవ్వాలి. అంటే మనం విత్తనం వేసి వచ్చేస్తుంటున్నాము, ఇంటికి వచ్చేస్తుంటున్నాము. దాన్ని మొలిపించేవారు ఎవరండి? దేవుడు కాదండి, దేవుడే. ప్రతిదీ కూడా ఆయనకి సృష్టిలో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన మనకి సమకూరుస్తుంటున్నాడు. ఏ ఫ్రూట్, ఏ ఫలము, ఏ రుచిలో ఉంటుందో ప్రతిదీ కూడా మనకి ఇచ్చుంటుంది. మామిడి పండుకున్నటువంటి రుచి అంటు పండుకుండదు, అంటు పండుకున్నటువంటి రుచి వేరే దానికి కూడా. ప్రతిదీ కూడా భూమిలో నుండి అనేకమైన రుచులు పెట్టి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. వాటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఏమి గురించి ఆలోచించమంటున్నాడంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు. ఏ మనసు అండి? ఆయన దేవుని కుమారుడైన కూడా ఈ లోకానికి రిక్తుడిగా మన కోసం ఇచ్చుంటున్నాడు. ఆయనలో అదేమి కనబడుతున్నాడో తెలిసి తగ్గింపు కనబడుతుంది. ఉందండి మనలో తగ్గింపు కనబడుతుందా? తగ్గింపు మనసు మనలో ఉందండి. చాలామంది కూడా ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ యొక్క గర్వపడుతుంటారు, చాలామంది వారి యొక్క చదువును బట్టి గర్వపడుతుంటారు, చాలామంది వారికి ఉన్న అధికారాన్ని బట్టి గర్వపడుతుంటున్నారు, చాలామంది వారికి ఉన్న తలాంతులు బట్టి. లోకంలో అనేక మంది అధికారులను బట్టి, డబ్బును బట్టి అనేక మంది గర్వపడొచ్చేమో కానీ వారి దేవుడు అంటే తెలియదు. కాబట్టి
చెల్లిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మనము దేని బట్టి గర్వపడుతుంటున్నాం? చాలామంది కొంత మంచిగా పాటలు పాడితే పాటలు బట్టి, చాలామంది వారికి ఇచ్చిన స్వరాన్ని బట్టి చాలామంది క్రైస్తవులు గర్వపడేవారు ఉంటున్నారు. చాలామంది కీబోర్డు వాయిస్తే కొంతమందికి వారికి వచ్చిన తలాంతను బట్టి చాలామంది గర్వపడేవారు ఉంటున్నారు. కొంతమంది వాక్యం బాగా చదివితే నాకంటే ఎవరు బాగా చదవలేరు వారుగా చాలామంది గర్వపడుతుంటున్నారు. కాబట్టి మనం ఏ విధంగా ఈ లోకంలో బ్రతుకుతుంటున్నాం? క్రైస్తవులుగా చెప్తున్నటువంటి మనము ఆయన దేవుడై ఉండి మనుషులు దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి మనుష్య రూపుడిగా వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడో తెలుసండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసండి. నిజంగా పశువుల పాకలు ఆయన పుట్టడం అనేది ఎంత దీనత్వమునకు సాదృశ్యమో తెలుసా? ఉన్నదా అన్నటువంటి తగ్గింపుతనం మనలో. ఎవరైనా మనకంటే కొంచెం హెచ్చుగా ఉంటే, మనకంటే మంచి స్థితిలో ఉంటే, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటే వారిని చూసి మనం ఆనందించే వారికి ఉన్నాము. లోకంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అనేకమైన టెస్టులు చేస్తారండి. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు, యూరిన్ టెస్ట్, అనేకమైన టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ అంటాడు నీకు ఏం లేదమ్మా, నువ్వు పెర్ఫెక్ట్ ఆల్ రైట్ అంటారు. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము పెర్ఫెక్ట్ ఆల్ రైట్గా ఉన్నామని, సరైన విశ్వాసగా మనం కొనసాగుతున్నామని, పరిశుద్ధతలో కొనసాగుతున్నామని, పెర్ఫెక్ట్ క్రిస్టియన్గా ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇతరులు మనకంటే ఉన్నవంతులుగా ఉన్నప్పుడు, మనకంటే భాగ్యవంతులుగా ఉన్నప్పుడు, మనల్ని దాటుకుని వారు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి దేవునికి మహిమ చెల్లిస్తే మన పర్ఫెక్ట్ క్రిస్టియన్గా ఉన్నట్టు లెక్క. ఇతరులను చూసి వార్చలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఇంకా క్రైస్తవుడిగా, పర్ఫెక్ట్ క్రైస్తవులుగా నువ్వు ఉన్నట్టు లెక్క కాదు. దేవుడు ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యం ఎంచుకోనలేదంటండి. దాసుని స్వరూపం ధరించాడంటండి. ఆయన దాసుని స్వరూపం ధరించి పరిచారం చేయించుకున్నటకు రాలేదంట. అనేకులకు క్రయధర్మగా పరిచర్య చేయుట కొరకు, మనందరి క్రయధర్మగా పరిచర్య చేయుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, దేవునికి ఆయన మొరపెడుతూ అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని సమస్తము చేసి నేను ముగించి ఉంటున్నాను, నిన్ను భూమి మీద మహిమపరిచి ఉన్నాను. కాబట్టి దేవుడు కూడా మనకు ఒక బాధ్యత ఇచ్చింటున్నాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలని, నిర్దోషులుగా బ్రతకాలని, ఈ లోకంలో అనేక మందికి సువార్తను ప్రకటించి ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న వారిని ఈ లోకంలో నుండి ఈ సర్వసత్యంలోనికి, అనగా దేవుని సంఘంలోకి, సార్వత్రిక సంఘంలోనికి తీసుకురావాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక అటు రీతిగా మనం బ్రతుకుతున్నామా లేదో ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను పరీక్షించవలసిందిగా దేవుడు సెలవుస్తుంటున్నాడు. కనుక యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనసు మరొకసారి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదువుదాం. ఒకసారి దయచేసి అందరూ తెరిచి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరుని కలిగినుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనడు. ఆయన మనిషి రూపుడిగా కనబడి మరణము పొందినంతగా మన కొరకు ఆయన ఏమయ్యాడండి? మరణం పొంది ఉంటున్నాడండి. ఆయన ఈ లోకానికి వచ్చిందే శ్రమ పడుట కొరకు, ఆయన ఈ లోకానికి వచ్చిందే అవమానం పొందుట కొరకు, ఆయన ఈ లోకానికి వచ్చిందే అనేక మంది ద్వారా వెలివేయట పడుట కొరకు. ఆయన ఇవన్నీ తెలిసి కూడా ఈ లోకానికి ఆయన ఎవరి కోసం వచ్చాడో తెలుసా? పాపంలో నశించిపోతున్న మన కొరకు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మన అందరి కొరకు, పాపంలో నశించిపోయి నిత్య నరకాగ్నికి ఉన్నటువంటి మనందరిని కూడా ఈ పాపం నుండి తప్పించి నిత్య పరలోకంలోనికి, నిత్య మహిమలోనికి మనందరిని తీసుకెళ్ళటకు ఆయన మనిషి రూపుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. లోకంలో అనేక మంది దేవులుగా చెప్పుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. మనందరి కొరకు రక్తము కార్చి మన పరిశుద్ధులుగా చేసిన వారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? నేను పవిత్రుడను, నిర్దోషిగా బ్రతికి ఉన్నాను కనుక నీవు కూడా అటు రీతిగా బ్రతకాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు ఏ మనసు అండి? ఆయన పవిత్రంగా బ్రతకమంటున్నాడు, నిర్దోషిగా బ్రతకమంటున్నాడు, యథార్థంగా బ్రతకమంటున్నాడు. ఆయన ఏ విధంగా అయితే తగ్గింపు కలిగి బ్రతికి ఉంటున్నాడో ఈ లోకంలో నీవు కూడా అటు రీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అటు రీతిగా మనం బ్రతుకుతుంటున్నామా? ఈ లోకంలో అటు రీతిగా బ్రతకకపోతే, క్రైస్తవుడిగా పేరు చెప్పుకుంటూ క్రైస్తవునిగా బ్రతకకపోతే ఆ జీవితం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పినట్టు బ్రతకపోతే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నానని వాక్యం సెలవిస్తుంది. కనుక కాబట్టి యేసుక్రీస్తుని కలిగినటువంటి ఈ మనసు
ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండి కూడా ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో మనిషి కుమారుడిగా శరీరాన్ని ధరించి ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతికాడు, ఆయన దేవుడై ఉండి శరీరాన్ని ధరించి నిర్దోషిగా ఏ విధంగా బ్రతికాడు, ఆయన దేవుడై ఉండి మనిషి రూపుడిగా ఈ లోకానికి వచ్చి ఏ విధంగా తన్ను తాను తగ్గించుకొని లోకానికి తండ్రి అయిన దేవుని పరిచయం చేసి ఉంటున్నాడో అట్టి రీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మీరు పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులైన ఉండునట్లు మీ శత్రువులను సైతము ప్రేమించుడి. శత్రువులను సైతము మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. మన శత్రువులు ఇలా రోడ్డానికి వస్తుంటే మనం అలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం, మనలో సమాధానం ఉండదు. మన శత్రువు కనపడ్డాడు అనుకోండి, మనం ఎలా ఏం చేస్తామండి? తప్పించుకొని వెళ్ళిపోతాం. యేసుక్రీస్తుని అప్పగించేది యోధా ఇస్కరియోతు అని తెలిసినప్పుడు కూడా 3.5 సంవత్సరాలు ఇస్కరియోతుని కూడా ఆయన భరించాడు, ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఆయన మారతాడు. కానీ ఇస్కరియోతు యోధా తన సమయాన్ని వృధా చేసుకున్నాడు. తిరిగి పశ్చాత్తాపడితే ఆయన క్షమించేవాడే. కానీ ఇస్కరియోతు యోధా క్షమాపణ పొందలేదు, పశ్చాత్తాపడలేదు, తనకు తానుగా వెళ్ళి చనిపోయినట్టుగా కనపడుతుంది. కాబట్టి మన దేవుడు ఏమంటున్నాడంటే శత్రువులను సైతం ప్రేమించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో మనకెవ్వరు శత్రువులు ఉండకూడదు. మనం శత్రువులుగా చేసుకొచ్చామో కానీ మనకి ఎవరు కూడా శత్రువులుగా ఉండకూడదు. ఎందుకంటే మనం క్రీస్తుని పోలి జీవించేవారే ఉంటున్నాం. క్రీస్తుని కలిగినటువంటి మనసు మనము కలిగి ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం కలిగినటువంటి మనం, యేసుక్రీస్తుకి వచ్చినటువంటి మనందరం కూడా ఆయన మనసు కలిగి ఉండాలి లేఖనం సెలవుస్తుంది. కనుక తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నీకు ఇష్టడిగా నేను బ్రతకలేకపోయాను, నీ మనసు కలిగి నేను బ్రతకలేకపోయాను, నీ ఇష్టానుసారంగా నేను బ్రతకలేకపోయాను. కనుక ఇక్కడైనా ఇప్పటి నుంచి అయినా ఈ 2024లోనైనా అయ్యా నిశ్చితానుసారంగా పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషిగా నన్ను నేను తగ్గించుకుంటూ ఇతరులతో సమాధానం పడుతూ అనేక మందికి నీ సువార్తను ప్రకటిస్తూ నిశ్చితానుసారంగా బ్రతుకుతానని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఇదిగో నా తండ్రి, విత్తివాడు మంచి విత్తనములు పట్టించుకుని విత్తిచుండగా కొన్ని మంచి నేలను పడినట్టుగా, కొన్ని త్రోవ పక్కన పడినట్టుగా, కొన్ని గచ్చపదల్లో పడినట్టుగా, కొన్ని రాతి నేలను పడినట్టుగా మేము చూస్తుంటున్నాం. నా తండ్రి, అయోగ్యుడు యోగ్యత లేనివాడు నా తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభువా అయా ఇదిగో నా తండ్రి మంచి నేల పడినటువంటి విత్తనం ఇవ్వలే నీ బిడ్డల యొక్క హృదయాలు ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేసి అభివృద్ధి పరిచి తండ్రి ప్రభువా దినదినము నీ వాక్యములో వారు అభివృద్ధి పొందటానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి, వారి జీవితాలు కట్టుకోవడానికి, వారి కుటుంబాలు అభివృద్ధి పొందడానికి నా తండ్రి మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు. నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికినప్పుడు, నీ సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, నీ చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నా తండ్రి ప్రభు ఆయా పైన వాటి కొరకు మేము వేగిర పడినప్పుడు నా తండ్రి మాకు కావాల్సిన ప్రతి ఈవుని మీరు దయచేసే దేవుడు కనుక అట్టి రీతిగా మేము జీవించే ధన్యత మీ బిడ్డలందరికీ మీరు దయచేసి మీ కృపలో బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి, వాళ్ళ బిడ్డలను దీవించండి. వారి ప్రభు వారికి కావాల్సినట్టు ప్రతి అవసరత నుండి విడుదల దయచేయండి ప్రభు. ఆయా శరీర రుగ్మతల ద్వారా, వ్యాధుల ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా ఎవరైతే ఇంకా నీ సన్నిధిలో ప్రభు మోకరించి ప్రార్థన చేసి అడుగుచుంటున్నారో నా తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కనుక వారిని ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు యవనస్తులు నా తండ్రి చదువుతుండగా చదువులు ఉత్తీర్ణత దయచేసి మీ కృపలో బలపరచమని ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించి దీవించమని, ఆయా ఈ యొక్క సంఘాన్ని నానాటిగా అభివృద్ధిపరచమని, చిన్నమందా భయపడుకుడి నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు తండ్రి దినదినము నీ కనుదృష్టి ఈ సంఘం మీద ఉంచిన తండ్రి అనేక మంది నీ వాక్యముల ద్వారా సత్యము ద్వారా ఆకర్షితులై ఈ సంఘానికి రావడానికి, లోకంలో నశించిపోతున్న వారు అనేకులు ప్రభువా నీ వాక్యం ద్వారా పట్టబడి ఈ సంఘంలోనికి రావడానికి ప్రభువా పరిశుద్ధతలోని కొనసాగడానికి మీరే సహాయం చేయమని ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, రానటువంటి వారికి మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు అలాగే విశ్వాసులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న మనసు ఏంటంటే మొట్టమొదటిది ఆయన పరిశుద్ధతమైనటువంటి జీవితాన్ని కొనసాగించారు. రెండవది నిర్దోషిగా ఆయన బ్రతికాడు, అంటే ఏ నింద లేని వాడిగా ఆయన భూమి మీద బ్రతికాడు. ఆయనను నిందించారు కానీ ఆయన కూడా ఏ నిందకు అవకాశం ఇవ్వలేదు. అంటే తను నిందించడానికి ఇలా ఏలెత్తి చూపించడానికి ఏ పాపం కూడా చేయకోకుండా పరిశుద్ధుడిగా నిష్కలంకుడిగా జీవించగలిగాడు. మూడవది ఆయన విధేయత కలిగి నడుచుకున్నాడు. విధేయత గురించి ఒక మాట చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇప్పుడు డ్రెస్ అనేది మనిషి యొక్క అడ్రస్ని గుర్తు చేస్తారు. ఇప్పుడు లాయర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టి వాళ్ళ యొక్క వృత్తి ఏంటో, ఆ వ్యక్తి యొక్క పొజిషన్ ఏంటో మనం గుర్తించగలుగుతాం. అలాగే పోలీస్ లేకుంటే నర్సెస్, అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణను బట్టి ఐడెంటిటీ, వాళ్ళకున్నటువంటి గుర్తింపు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందని అంటే, మీరు దీన మనస్సు అనే వస్త్రాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తగ్గింపు కలిగి ఉండడం, లేకుంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి ఉండడం అనేది భూమి మీద యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. పస్కా పండుగకు ఆయన ఆచరించేటప్పుడు ఇంకా 2 రోజులు ఆయన సిలువకు అప్పగింపబడబోతున్నాడు. అలాంటి సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన పై వస్త్రం ఏం చేశాడు? తీసి పక్కన పెట్టి ఆయన నడుములోకి ఏం చేశాడు? తువాలు కట్టుకుని ఆయన ఒక పల్లెంలో నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? ఇది కలుగుగాక అని అంటే సమస్త సృష్టి కలిగింది. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడయ్యుండి కూడా ఆయన ఒక మనిషి పాదాలు పట్టుకుని, అంటే తన పై వస్త్రాన్ని తీసివేసి దీనుడిగా తను తాను తగ్గించుకోవడం ఎలాగో అనేది భూమి మీద మనకేం చేశాడు? ఆయన ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే తను తాను ఖాళీ చేసుకున్నాడు. అంటే తనకంటూ సొంత నిర్ణయాలు కానీ సొంత ఉద్దేశాలు కానీ ఏమీ లేకోకుండా తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి, తండ్రి ఏ ఉద్దేశం చొప్పునైతే ఆయనను భూమి మీదకి పంపించాడో ఆ ఉద్దేశాన్ని అంతటిని నెరవేర్చడానికి ఆయన నిర్ణయించుకున్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దీనులను దేవుడు ఏం చేస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. దీనత్వం కలిగినటువంటి వారందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అయితే ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ఉంటామో, ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెడతాడు. ఎవరో ఒకరు మన ద్వారా ముగ్గురు మహిమపరచబడతారు. మొట్టమొదటిది, మన ద్వారా సాతానైనా మహిమపరచబడాలి. అంటే సాతాను ఎప్పుడు మహిమపరచబడతాడు? మనల్ని మనం కంప్లీట్గా సాతాను యొక్క కబంగ హస్తాలకు వెళ్ళిపోయినప్పుడు వాడు మహిమపరచబడతాడు మన జీవితం ద్వారా. రెండవది, మనల్ని మనం మహిమపరుచుకుంటున్నామేమో, అంటే మనల్ని మనము ఎప్పుడు మహిమపరుచుకుంటాం? ఎప్పుడు? మనలో గర్వం ఉన్నప్పుడు, మనలో తిరుగుబాటు ఉన్నప్పుడు. అందుకనే ఆకాశం ఆలకించుమో, నేను పిల్లలను పెంచి పెద్దవాడిని చేశాను, వాడు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు. అంటే సాతాను మహిమపరచబడుతున్నాడు అంటే మన జీవితాన్ని కంప్లీట్గా సాతానికన్నా అప్పగించేసాము. లేదంటే మనం మహిమపరచబడుతున్నామంటే మనము తిరుగుబాటు చేస్తున్నాము. మూడవది, దేవుడు మహిమపరచబడుతున్నాడంటే మనలో ఏముందన్నమాట? తగ్గింపు ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మహిమపరచబడు. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో ఆయన దీనులకు దేవుడు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. అహంకారులను ఏం చేస్తాడు? ఆయన తగ్గిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనంటే మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం మనకి చేతనైతే ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. ఆయన మనలను ఆ క్రింద వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఏం కలిగి ఉండాలి? సర్వసాధారణంగా మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, నా ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా, లేకుంటే నా వ్యాపారంలో అభివృద్ధి చెందకుండా, నేను చేసే పనుల్లో నాకు అభివృద్ధి రాకోకుండా పలానా వాళ్ళు అభివృద్ధి చెందుకోకుండా నాకు అడ్డుపడుతున్నారండి, నాకు ఆటంకంగా ఉన్నారని మనం మాట్లాడుకుంటాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. తగ్గించుకోవడం మనకి చేతనైతే ఆయన చేయి పట్టుకుని లేవనెత్తుతాడు. మనలను ఆశీర్వదించడం దేవుడు ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఏ మనిషి ఆఫ్ చేయలేడు. అందుకనే దీనులకు దేవుడు కృప చూపిస్తాడు. అహంకారులను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా ఎవరు హెచ్చించుకోవడానికి కుదరదు. దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి, ఆయన మాత్రమే గణపరచబడాలి. కాబట్టి ఆయన మనలను హెచ్చించాలని అంటే ఆయన కంటే మనము తగ్గింపు కలిగి విధేయత కలిగి ఉన్నప్పుడు హెచ్చిస్తాడు. ఇంకొక మాట ఏంటన్నానంటే, అహంకారులను దేవుడు తప్పకుండా తగ్గిస్తాడు. ఒక మాట, మనలను మనం తగ్గించుకోవడం
చాలా తేలిక, మనల్ని మనం తగ్గించుకోవడం చాలా తేలిక. కానీ దేవుడు తగ్గిస్తే అది తీసుకోవడం చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? మనల్ని మనం తగ్గించుకుంటే, విధేయత కలిగి ఉంటే ఎవరికి కనబడదు. కానీ దేవుడు తగ్గిస్తే మనుషులందరికీ కనబడతారు. ఒకప్పుడు చాలా గొప్పగా బ్రతికాడండి, చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరిగాడండి, ఏమైందండి అని చెప్పని నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు. ఎప్పుడు మనం అహంకారం కలిగి ఉన్నప్పుడు దేవుడు తగ్గిస్తాడు, అది మనుషులందరికీ తెలుస్తుంది, అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కానీ తగ్గించుకోవడం మనకి చేతనైతే అందరిలోనూ దేవుడు హెచ్చిస్తాడు. మొన్నటి వరకు ఏంటి ఎక్కడెక్కడో ఉన్నాడు, కానీ ఇప్పుడేంటి ఆశీర్వదించబడ్డాడు, పొజిషన్ మారిపోయింది అని చెప్పి మన గురించి దేవుడు, మనలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? మహిమపరచబడతాడు. కాబట్టి తగ్గించుకోవడం, విధేయత చూపించడం మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా తగ్గించుకోవాలి సుమా. వాక్యం చెప్పేది అది. విధేయత కలిగిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు, విధేయత లేకపోతే పరలోకానికి వెళ్ళం. తగ్గింపు అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి, అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవడం దేవుని ముందు, అలాగే మనుషులకు ముందు కూడా మనం పేతురు రాసిన పత్రికలో లోబడటం అలాగే విధేయతకు రెండు పదాల తేడా ఏంటో చూసాం మనం కదండి. లోబడడానికి విధేయతకు. విధేయత కొన్ని సందర్భాల్లో, అంటే అన్ని సమయాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో విధేయత అనేది ఏం చేస్తుందనంటే ఇష్టపూర్వకంగా లోబడదు, విధేయత చూపించదు. కానీ లోబడడం అనేది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవునికి మాత్రమే లోబడుతుంది. మనం లోబడే విషయంలో 3 విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవులుగా మనం దేవునికి లోబడాలి, మనం చేస్తున్న సమాజంలో అధికారులకు లోబడాలి, 3వది దేవునికి లోబడాలి. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, తగ్గించుకుంటామో, తగ్గింపు అనేది ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు చూపించాడు. ఆయన ఎలా తగ్గించుకోవాలో, ఎలా విధేయత చూపించాలో, ఎలా లోబడాలో అనేది ప్రభు మనకి నేర్పించాడు. ఆ విధంగా నేర్చుకోవడానికి, అలా మనం తగ్గించుకోవడం, దీన మనసు అనేది మనం అలవాటు చేసుకుని మనను ప్రభు హెచ్చించే వరకు కూడా వేచి ఉన్నప్పుడు తగిన సమయంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని మనము తగ్గించుకుందాం, దేవుని కృప కొరకు కనిపెడదాం. ఇలాంటి చక్కటి వాక్యాన్ని ప్రకటించిన తమ్ముడి కరుణాకరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తను ఇంకా దేవుని వాక్య పరిచర్యలో, ఇంకా దేవుని సేవలో కొనసాగినట్లుగా, దేవుడి కృపను అనుగ్రహించినట్లుగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని ఉన్నాం కదా. ఈ సమయంలో దేవునికి కానుకలు సమర్పించుకున్నాం. కానుకలు సమర్పిస్తుండగా సిస్టర్ హెప్సిబా, సిస్టర్ శాంతి గారిని వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుచు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేను, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో